కన్యాకుమారి, దిబ్రూగఢ్. హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మరి ఇవాళ వ్లాగ్ ఏంటంటే చిన్న ట్రావెల్ వ్లాగ్ అండి. బరంపూర్ వెళ్ళాను, పక్కన ఊరే. అయితే రీజన్ ఏంటంటే మా పెద్దనాన్న గారి సంవత్సరికాలు జరిగాయి అనమాట. సో మొత్తం ఫంక్షన్ అంతా కార్యం అంతా అయిపోయింది. లాస్ట్ డే ఏంటంటే వ్రతం జరుపుకుంటున్నారు అన్నయ్య అండ్ వదిన గారు. సో నేనైతే మార్నింగే బయలుదేరిపోయాను. ఎందుకంటే మార్నింగ్ 8 గంటకల్లా వ్రతం అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అని చెప్పేసి నాకు అన్నారనమాట. ఇంకా త్వరగా వచ్చేసి నైట్ ఉండిపోమన్నారండి. కానీ కొంచెం నాకు ఏంటంటే మళ్ళీ నేను రెడీ అయ్యి వెళ్తాను, ఇటుపక్క అయితే మా ఆయన రాలేదు కాబట్టి మనసంతా ఇటే ఉంటుంది కదా. సో కాబట్టి నేనైతే వచ్చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అనేది బయలుదేరాను అనమాట. సో మీరేంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా మన ఛానల్కి, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన వీడియోలో నా పుట్టింటి వాళ్ళందరితోటి మీతో అంటే మీకు చూపిస్తాను, పరిచయం చేయిస్తాను. చాలా హ్యాపీగా ఉంటారండి. పుట్టింటి వాళ్ళంటే మా అమ్మ సైడ్ అనమాట. వీళ్ళు 3 అక్క చెల్లెలండి. సో ఎలాగంటే వాళ్ళు 3 అక్క చెల్లెలు కలిశారు. అండ్ మా దొడ్డంకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట. అన్నయ్య వదిన ఇక్కడ చూస్తున్నారు కదా, వ్రతంలో కూర్చున్నారు. అండ్ అక్క ఒక్కరితే వచ్చింది, అంటే ఫ్యామిలీ రాలేదనమాట. వాళ్ళ అమ్మాయి అండ్ పిల్లలందరూ జాబ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఒక్కరితే అటెండ్ అయింది. అండ్ ఆ బాబు వచ్చేసరికి నా మేనల్లుడు. సో ఇవాళ రేపు ఏంటంటే నవ్వుకోవద్దు, అక్కడ వ్రతం అవుతుంది, ఏదో పూజ అవుతుందంటే అందరం కూడా వీడియో షూట్లోనే బిజీ ఉండిపోయాం అనమాట. సో ఇక్కడ చూడండి మా పిన్ని అండ్ మా అమ్మ, ఇటుపక్క నా పక్కనే మా దొడ్డం కూర్చున్నారు. మరి ఎంత ఫన్నీగా ఉంటుందంటే వాళ్ళ రియల్ వాయిస్ కూడా నేను ముందుకి మీతో అంటే వినిపిస్తాను మీకు. చాలా ఫన్నీగా ఉంటుంది. विश्वचक्रवेत्रे धारदेवदं समूढमस्य पाकं सुरे अनन्तमावहयामि स्थाप्यां पूज्यामि तद्विष्णो परमं परगं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षरातदन्तविप्रादो विपन्यवोजा उभानच्च विन्धते गोविन्दमावहयामि स्थाप्यामि विष्णो दराटमसे विष्णो पृष्ठमसे विष्णो सप्त्रेस्तो विष्णो सूरसे विष्णो द्रवमसे वैष्णवमसे इष्टवेत्वा अच्युतानन्द गोविन्दमावहयामि स्थाप्यां पूज्यामि वास्तोष्पदे प्रतिजानि यस्मान् वा भेसोन विभो भवानः यत्वेमहे प्रतितन्नो ऋषस्वतन्नये दद्मुपदे चतुष्पदे वास्तु पुरुषमावहयामि स्थाप्यां पूज्यामि आकाशमावहयामि स्थाप्यां पूज्यामि ओम आदित्य नवग्रहम् आदित्यपुष्पते ओम शान्ति शान्ति शान्तिः भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षसृजत्राः శ్రీరంగైర్వాగరిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు కోపనీలభిషేకం చేయండి తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం ఓం శాంతి శాంతి శాంతిః ఓం సహనా భవతు సహనయా ఫలైర్యా ఫలాపుష్ప देवतामहालक्ष्मीमावाहयामि स्थाप्यां पूजयामि गच्छति देवतामहावहयामि स्थाप्यां पूजयामि ముహూర్తోస్తు విడిచిపెట్టి నమస్కారం చేయండి. పువ్వులు తులసి అక్షంతలు పెట్టుకోండి. శ్రీధరాయ భవం ఋషికేశాయ భవం పద్మనాభాయ భవం దామోదరాయ భవం శంకర్షణాయ భవం వాసుదేవాయ భవం ప్రద్యుమ్నాయ భవం అనిరుద్ధాయ భవం పురుషోత్తమాయ భవం అదోక్షజాయ భవం నారసింహాయ భవం అచ్యుతాయ భవం జనార్దనాయ భవం ఉపేంద్రాయ భవం. అగరత్తులు పట్టుకోండి. ఓం యత్పురుషం యతదహుక్కథా వికల్పయన్ముఖం కృపశ్చ కౌ బాహు కాహురూపాదా ఉచ్యేతే సత్యనారాయణ స్వామినే నమో నమః. ధూపమాగ్రాపయామి. అక్షత్రం పట్టుకోండి. అక్షత్రం మీరు పట్టుకోండి. చెక్కి పెట్టుకోకూడదా? మీరు అట్లా చేతులు అక్షతులు వేసేయండి, నీళ్లు వేయండి, చిన్న పండుగలో భగవాన్ సర్వాత్మిక ఏతత్ సర్వం శ్రీ సాంగాయ సపరివారాయ సత్యనారాయణ స్వామి దేవత
సుప్రీతా సుప్రసన్నా వరదా భవతి పూజా విధి సమాప్త. అది కథా ప్రారంభ. అక్షతలు మిత్ర పట్టుకోండి. భూలోకాన్ని చేరుకున్నాను. భూలోకంలో మానవులు చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళ కష్టాలు తొలగించాలని చెప్పి ఏదైనా ఉపాయం, పూజ గాని, వ్రతం గాని, నోము గాని ఏదైనా ఉంటే చెప్తే వాడిని నేను వెళ్ళి వాళ్ళకి చెప్తానని చెప్తే అడిగితే విష్ణుమూర్తి వారు చెప్పారు, నారదా, భూలోకంలో మానవులు కష్టాలు తొలగిపోవాలి అంటే స్కాంద పురాణంలో సత్యనారాయణ మూర్తి గారి వ్రతం ఉన్నది. ఈ వ్రతం చేసిన వారికి మానవులు కష్టాలు తొలగిపోతాయి. మనస్సులో ఉన్న కోరిక ముఖ్యంగా నెరవేరుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కలుగుతుంది. చదువు కాని వారికి చదువు కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ముఖ్యంగా ఎవరు మనసులో ఏ మంచి కోరికతో వ్రతం చేస్తే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పగానే నారద మహర్షి గారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అని అడిగారు. విష్ణుమూర్తి వారు చెప్పారు, నారద, వ్రతాన్ని వైశాఖ మాసం, మాఘ మాసం, కార్తీక మాసం, ఆషాఢ మాసం జరిపించుకోవచ్చు. లేకపోతే ప్రతి మాసంలో వచ్చిన ఏకాదశి, సంక్రాంతి, పౌర్ణమి, శనివారం నాడు చేసుకోవచ్చు. లేకపోతే ప్రతి ఇంట్లో శుభకార్యాలు, వివాహాలు, పుట్టినరోజులు, ఉపనయనం, గృహప్రవేశం, బారసాల, షష్ఠి పూర్తి, గృహప్రవేశం, పుట్టినరోజులు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, దరిద్రస్య భిక్షార్థం పరిటామ్యహం. నారద మహర్షి, నాకు సంతానం, నా భార్య, నా పిల్లలు అందరి కుటుంబం అంతా ఉన్నారు. నాకు మరో మాట తెలియదు. నేను భిక్షెత్తుకుని బతుకుతున్నాను అని చెప్తే అప్పుడు నారద మహర్షి గారు చెప్పారు, ఓ భద్రు గారు, మీకు నేను ఉపాయం చెప్తాను. సత్యనారాయణ మూర్తి వ్రతం మీరు ఆచరించుకోండి, మీ కష్టాలు పోతాయి అని చెప్తే బ్రాహ్మణుడు చాలా సంతోషించి అడిగాడు, అయ్యా, ఈ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని అడిగితే నారద మహర్షి గారు ఆ విష్ణుమూర్తి వారు నారద మహర్షి గారికి ఏ విధంగా చెప్పారో ఆ నారద మహర్షి గారు కూడా బ్రాహ్మణికి చెప్పారు. అదే విధంగా బ్రాహ్మణుడు వ్రతం గురించి తెలుసుకున్నాడు, చాలా సంతోషించాడు. భగవంతుడా, నీ వ్రతం గురించి నేను తెలుసుకున్నాను సత్యనారాయణ తండ్రి, నీ వ్రతం నేను చేసుకుంటాను, నాకు కష్టాలు పోతే నాకు అంతే చాలు, నాకు అష్టైశ్వర్యం లేదేం అవసరం లేదు చెప్పి దండం పెట్టుకున్నాడు. ఆ మరుసటి రోజే వ్రతం అంతా చేయడానికి సిద్ధపడ్డాడు. అన్ని తెప్పించుకున్నాడు. భిక్షానికి బయలుదేరాడు. భిక్షలో దొరికిన ధనమంతా తెచ్చుకొని, సామానాన్ని కొనుక్కొని, ఇంటికి వచ్చి నలుగురిని వీధిలో వాళ్ళని పిలిచి ప్రసాదం చేసుకొని అందరూ కూర్చొని శాంతంగా చక్కగా ఇలాగే హాయిగా పుల్కాముఖ అని రాజుగారి పరిపాలన చేసేది. రాజుగారి పేరు పుల్కాముఖ. రాజుగారి భోగభాగ్యాలన్నీ ఉన్నాయి. రాజుగారి పాడి పంట కూడా సమృద్ధిగా ఉంది. రాజుగారికి భద్రశీల అనే పేరు గల భార్య కూడా ఉన్నది. అయితే రాజుగారికి సంతానం మాత్రం లేదు. సంతానం కోసం రాజుగారు చెయ్యని పూజలు అంటూ లేవు. యజ్ఞ యాగాలు చేశారు, దాన ధర్మాలు చేశారు, పూజలు, జపాలు, హోమాలు, అభిషేకాలు, అన్ని చేశారు, కానీ సంతానం కలగలేదు. ఆఖరికి పురోహితుల్ని, పండితులందరినీ కూర్చోబెట్టి అడుగుతున్నారు, రాజా, పండితులారా, మనం ఇన్ని పూజలు, ఇన్ని దానాలు, ఇన్ని యజ్ఞాలు చేసాం, ఫలితం దక్కలేదు, ఇంకేమైనా ఉంటే చెప్పండి అని అడిగితే అప్పుడు పండితులు గ్రంథాలు చూసి చెప్తున్నారు, అయ్యా రాజా, స్కాంద పురాణంలో సత్యనారాయణ మూర్తి వ్రతం ఉన్నది. ఈ వ్రతం చేసిన వారికి పుత్ర సంతానం కలుగుతుంది అనగానే రాజుగారు చాలా సంతోషించి అడుగుతున్నారు, రాజా, పండితులారా, ఈ వ్రతం మనం ఎక్కడ చేసుకుంటే మంచిది అని అడిగితే పండితులు చెప్పారు, రాజా, ఈ వ్రతాన్ని కాశీనగరంలో ఉన్న గంగానది తీరాన చేసుకుంటే మంచిది అని చెప్పగానే రాజుగారు తన్నగా తన బలగాన్ని, పండితుల్ని, వేద పండితుల్ని, తన ఊళ్ళని, నువ్వు దొంగలు అని చెప్పి నింద వేసి చెరసాల్లో పడిచావు, వాడు దొంగలు కాదు, వాళ్ళు విదేశం తాలూకా వర్తకులు, వ్యాపారస్తులు, వాళ్ళ స్వదేశం వెంటనే పంపించేవు మంచిదే, లేకపోతే నీ కోటపేట నాశనం అయిపోతాయి అనగానే రాజుగారు వెంటనే నిద్ర లేచి చూసే నాలుగు పక్కల ఎవరు కంటికి కనబడలేదు, కానీ కోడి కూత వినిపిస్తున్నారు. అమ్మో, తెల్లవారుజామున నీలాంటి కాలం వచ్చింది ఏమిటి, నిజమైపోతుందా ఏమిటి అని చెప్పి వెంటనే తొందరపడి పండితులందరినీ, చుట్టుపక్కల పండితులను పిలిపించుకొని ఇలా నాకు కల వచ్చింది ఏమిటి అని అడిగితే అప్పుడు పండితులు లెక్కలు వేసి చెప్తున్నారు, ఏమని, రాజా, వీళ్ళకి మన వల్ల వచ్చిన కష్టాలు కావు, వీళ్ళకి ఏదో దైవశాపం వెంటాడుతున్నది, కాబట్టి వీళ్ళకి కష్టాలు, మిమ్మల్ని దొంగలు అని చెప్పి నింద వేసాం, మిమ్మల్ని చెరసాల్లో కూడా పడిసాం, మా అపరాధాన్ని క్షమించండి, మిమ్మల్ని విడిచిపెట్టిస్తున్నాం, మీ ధనం కూడా మీకు ఇస్తున్నాం, మా దేశం తర రత్నాలు కూడా మీకు ఇస్తున్నాం, ఇవన్నీ కాపాడుకుంటూ వెళ్ళిపోండి మీరు ఇంటికి, మళ్ళీ ఎప్పుడైనా వద్దురు అని చెప్పి పంపించారు. అక్కడ ఆ అల్లుడు గారు, మావగారు చాలా సంతోషించి రాజుగారు ఇచ్చిన ధనమంతా పట్టుకొని వాడు ఊరికి కూడా బయలుదేరారు. పూర్వము తుంగధ్వజుడు అనే రాజు అత్యంత ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిట్టులుగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఆ మహారాజు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళి తిరిగి వచ్చే మార్గమధ్యములో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతో కలిసి వ్రతము చేసుకుంటుండగా చూసి, స్వామికి నమస్కారం,
అలవేలమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దీపం దర్శయామి. అక్షతలు పూజ చేయండి దేవుడి మీద. సత్యనారాయణ స్వామినే నమో నమః. ధ్యాయామి ఆవాహయామి. రత్నసింహాసనార్థం అక్షరాన్ని సమర్పయామి. మావిడాక్త నీళ్ళు జల్లండి. పాద్యం అర్ఘ్యం ఆచమనం సమర్పయామి. స్నానం సమర్పయామి. సత్యనారాయణ స్వామినే నమో నమః. చేయండి, తిప్పండి. కర్పూర దిగ్గనీరాన్ని దర్శయామి. ఓం శ్రీ కాంతాయ కళ్యాణదయేన దయేతినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీపుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సంతత శ్రీరస్తు సన్మంగళాని భవంతు. నిత్యద శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. అచిత ప్రాచ్యత చుక్క నీళ్ళు వేయండి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. కర్పూర దగ్గర దర్శయామి. కర్పూర దగ్గర దర్శయామి. సత్యనారాయణ స్వామినే నమో నమః. ఇంద్రకాయ కట్టుకోండి. తీసుకొని అలా వెనక వాళ్ళందరికీ హారతి ఇచ్చేయండి. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మహాదాశీర్వచన ముహూర్తోస్తు. పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి అక్షతలు వేయండి ముగ్గురు మీద. శతమానం వేయండి, వేయండి ముందు వచ్చి అక్షతలు వేయండి. అగ్ని వస్తుంది అయిందా? అది బుద్ధి అంటే, అది బుద్ధి అంటే. సో వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరం మా కబుర్లో బిజీ అయిపోయామన్నమాట. ఇక్కడ చాలా సీరియస్ డిస్కషన్ ఏంటంటే పెట్టుడు పళ్ళు ఎలా పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్పేసి ఈ గోల్ ఉంటే ఈవిడ మటుకు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో నాకు ఫ్రెండే. మేమందరం బరంపూర్లో కలిసి ఉండేవారం కాబట్టి చాలా రోజుల తర్వాత కలిసామన్నమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తెంచేద్దాం అనుకుంటున్నాను. మంచిగా ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.